హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే శుక్రవారం. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఈ ఆకును తెచ్చుకుని మీ ఇంట్లో ఈ దిక్కున పెట్టినట్లయితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మరి ఆ ఆకు ఏంటి? మీ ఇంటి నిండా డబ్బు అనేది వస్తుంది. మరి ఆ డబ్బు ఏ విధంగా వస్తుంది? మీ సమస్యలు ఈ ఆకు వలన ఏ విధంగా తీరబోతున్నాయని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంతమంది ఆర్థిక సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ సతమతమవుతూ ఉంటారు. ఇది కొంత సమయం వరకు ఉంటుంది, కానీ ఆ కొంత సమయం వరకు కూడా మనం చాలా భరించాల్సి ఉంటుంది. కానీ అంత భరించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా చేసినట్లయితే మన ఆర్థిక సమస్యల నుంచి మనం గట్టెక్కవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. అంటే ప్రతి ఒక్కటిలో అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మంచి పాత్ర అనేది పోషిస్తుంది. అంటే ఒక్కరికి అన్నదానం చేసినట్లయితే మనకి ఎంతో తృప్తి కలుగుతుంది. అలాంటి అన్నదానం చేయడం వల్ల మనకు తృప్తితో పాటు మనకు వాళ్ళ ఆశీస్సుల వల్ల మనకి మంచి కూడా జరుగుతుంది. కాబట్టి వీలైనంత మేరకు ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక ఈ ఆకు తెచ్చిపెట్టుకోవడం వల్ల కూడా మీ ఆర్థిక సమస్యలు పోతాయి. మరి ఆ ఆకు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే అది రావి ఆకు అండి. రావి చెట్టుకి మన హిందూ సాంప్రదాయంలో మంచి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తితో ఆ రావి ఆకులో కొలువై ఉంటాడు, అంటే రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ రావి చెట్టు నుండి రాలిన రావి ఆకుని మనం తీసుకొని వచ్చి, అంటే చెట్టు నుండి రాలిన ఆకుని మాత్రమే తీసుకురావాలండి. మనం కోసి మాత్రం తీసుకురాకూడదు. రాలిన ఆకుని మాత్రం తెచ్చుకుని మన ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఉత్తర దిశగా పెట్టుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది. లేదా మీ దేవుడి గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదా రావి ఆకు మీద దీపం వెలిగించినా కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, రావి ఆకుపై దీపం వెలిగించడం లేదా రావి ఆకు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.